సంవత్సరం పాటు నిలవ ఉండే చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చిక్కుడుకాయని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టేసుకోండి. చిక్కుడుకాయని మనం ఒక అర కేజీ దాకా తీసుకున్నానండి. అర కేజీ చిక్కుడుకాయలకి 200 గ్రాముల దాకా చింతపండుని వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకొని తర్వాత గుజ్జునంతా సపరేట్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ వేయాల్సిన పని లేదండి. స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోండి. వాటిలోకి ఒక అర కేజీ దాకా శనగ నూనె వేసుకొని తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దేని నూనెలో తాలింపు దినుసులు, పసుపు, చిన్నుల రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని నూనె అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. వేరొక బాండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పొడిలా చేసుకోండి. చల్లారిన చింతపండులోకి అరకప్పు కారం, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక చిక్కుడుకాయల్ని మరియు తాలింపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక రోజంతా కూడా పక్కన పెట్టేసేసుకొని తర్వాత స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది.